కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. లింగాపురంలో ఓ ప్రేమ జంట ఒకే చీరతో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పలువురిని కలిచివేసింది. మృతులు కర్నూలు జిల్లా దేవనకొండ మండలానికి చెందిన రంగస్వామి, ప్రమీలాలుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. లింగాపురంలో ఓ ప్రేమ జంట ఒకే చీరతో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పలువురిని కలిచివేసింది. మృతులు కర్నూలు జిల్లా దేవనకొండ మండలానికి చెందిన రంగస్వామి, ప్రమీలలుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. ఏదైతే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ రోజు సాయంత్రం ఒక తీవ్ర విషాదం నెలకొందని తీసుకోవచ్చు. ప్రొద్దుటూరు మండలం లింగాపురంలో ప్రేమ జంట ఒకే చీరతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఒక విషాదాన్ని మించిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇద్దరు కూడా అయితే ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకున్నారో వీళ్ళిద్దరు కూడా ఒకరు అయితే వీరస్వామిగా, తర్వాత ఇంకో వ్యక్తి మహిళ ప్రమిళగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళిద్దరు కూడా నెల రోజుల క్రితము ఈ ప్రొద్దుటూరు మండలం లింగాపురంలో ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే ఉన్నారనేటువంటిది స్థానికులుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రంగస్వామి ప్రొద్దుటూరు మండల పరిధిలో ఉన్నటువంటి లింగాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కాలేజీలో బీపీటీ చదువుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ ప్రమీల అనేటువంటి ఈ మహిళ తన ఇద్దరు పిల్లలతో నెల రోజుల క్రితము లింగాపురంలోకి వచ్చి అద్దెకు ఇల్లు తీసుకొని అక్కడే నివాసం ఉంటాదనేటువంటిది కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వీరిద్దరు కూడా ఈ రోజు సాయంత్రము ఒకే చీరతో ఉరి వేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకోవడంతో లింగాపురంలో ఒక విషాద ఛాయలని చెప్పుకోవచ్చు. అయితే నెల రోజుల క్రితము వచ్చినటువంటి ఈ ప్రమీల తన ఇద్దరు పిల్లలతో అక్కడే నివాసం ఉంటూ రంగస్వామి అనేటువంటి ఈ వ్యక్తి, అంటే రంగస్వామి అనేటువంటి ఈ విద్యార్థి ప్రైవేట్ కళాశాలలో బీపీటీ చదువుతూ అక్కడే హాస్టల్లో ఉన్నాడనేటువంటిది కూడా స్థానికులు చెప్తున్నాడు. ప్రతిరోజు రాత్రి 12 గంటల తర్వాత కళాశాల హాస్టల్ నుంచి ఈ ఎవరైతే ప్రమీల ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ఇంటికి వస్తున్నాడు అనేటువంటిది స్థానికులు ప్రాథమికంగా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనా కూడా వీళ్ళిద్దరు కూడా ఈ రోజు సాయంత్రం ఒకే చీరతో ఉరి వేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బయటికి పంపించి వీళ్ళిద్దరు ఉరి వేసుకున్నారనేటువంటిది స్థానికంగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులుగా వాళ్ళని గుర్తించి సంబంధిత కుటుంబ సభ్యులకు కూడా సమాచారం రూరల్ పోలీసులు ఇచ్చినారని ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే కర్నూలు జిల్లాకు సంబంధించి రంగస్వామి జందులూరు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, అలాగే ప్రమీల కవతల మండలం ఉరకుంద గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే నెల రోజుల క్రితము ఈ ప్రమీల అనేటువంటి మహిళ భర్తను వదిలేసి ఇక్కడికి వచ్చిందనేటువంటిది కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే వీళ్ళిద్దరికి గతంలో పరిచయం ఉన్నాయా, లేకపోతే ఇద్దరికి గతంలో ఎక్కడైనా వీళ్ళిద్దరూ పరిచయాలు పెంచుకొని ఆ పరిచయాల నేపథ్యంలోనే మహిళ ఇక్కడికి వచ్చిందా అనేటువంటిది పోలీసులు పూర్తిగా విచారణ చేసి అందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పోలీసులు రూరల్ కు సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళిద్దరి కుటుంబ సభ్యులు కూడా ఆ సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా వీళ్ళిద్దరి పైన ఏదైతే ఘటన చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి ప్రస్తుతానికైతే విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.